అక్రమాస్తుల కేసులో సిబిఐ కోర్టులో హాజరయ్యేందుకు నిన్న జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ వచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డి పర్యటన మీద నిఘా వర్గాలు ఇచ్చినటువంటి సమాచారంతో ఆ నివేదికతో రేవంత్ రెడ్డి ఊపిరి పీల్చుకున్నారు అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇంతకీ నిఘా వర్గాలు రేవంత్ రెడ్డికి ఎటువంటి నివేదిక ఇచ్చాయి, ఆ నివేదికను చూసిన తర్వాత రేవంత్ రెడ్డి ఊపిరి పీల్చుకోవడం ఏంటి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావట్లమణి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. అక్రమాస్తుల కేసులో సిబిఐ కోర్టులో హాజరయ్యేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న హైదరాబాద్ వచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డి పర్యటన మీద నిఘా వర్గాలు ఇచ్చినటువంటి నివేదికతో రేవంత్ రెడ్డి ఊపిరి పీల్చుకున్నారు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంతకీ ఈ వార్తల్ని ఎలా చూడాలి, వార్తల్లో అసలు వాస్తవం ఉందా అంటే ఏం చెప్తారు? అంటే నిన్న జగన్ పర్యటన జరిగింది, మన అందరికీ తెలుసు. ఒక 3 నిమిషాలు జడ్జి ముందు నిల్చుని కనిపించి సంతకం పెట్టడానికి ₹1 కోటి ఖర్చు పెట్టుకుని ప్రత్యేక విమానంలో వచ్చి ఆయన ఇక్కడికి వచ్చి హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ నుంచి ఆయన లోటస్ పాండ్కి వెళ్ళి లోటస్ పాండ్ నుంచి యలహంక వెళ్ళిపోయాడు ఆయన. అయితే నిన్న మీరు చూశారు జనాలు ఎలాగా వచ్చారో, ప్లకార్డ్స్ పట్టుకుని జై జగన్ జై సీఎం అని అరవటం, తర్వాత విపరీతంగా అంటే ప్రజలను కూడా ఒక రకంగా ఇబ్బందులకు గురి చేశారు. తర్వాత ఎయిర్పోర్ట్లో వచ్చిన దగ్గర నుంచి కూడా బేగంపేట ఎయిర్పోర్ట్లో అక్కడ ఉండే స్టాఫ్ని ఇబ్బంది పెట్టిన, సెక్యూరిటీని, దాంతో పోలీసుల్ని దింపాల్సి వచ్చింది, బెటాలియన్ని. తర్వాత మొత్తం వాళ్ళంతా కూడా రప్పరప్ప అంటూ ప్లకార్డ్స్ పట్టుకోవటం, తర్వాత ఏంటి మ్యాజిక్ ఫిగర్ 88 దాటితే గంగమ్మ జాతరే అంటే వేటపోతుల్లాగా మిమ్మల్ని వేసేస్తామని ప్రజలకి వార్నింగ్ ఇవ్వడమో అధికార పక్షానికి వార్నింగ్ ఇవ్వడమో మనకు అర్థం కాల. అయితే ఏది ఏమైనా ఆ వచ్చిన వాళ్ళల్లో కేటీఆర్ కూడా మనుషులను సప్లై చేశారని నిన్న ఒక టాక్ వచ్చింది. అది నిజమో కాదో మనకు తెలియదు, కానీ తాటిపర్తి చంద్రశేఖర్ అయితే ఇది ఎర్రగొండ్లపాలెం నుంచి అతను కూడా మనుషుల్ని తీసుకొచ్చాడు అనే టాక్ కూడా వచ్చింది. సో ఏది ఏమైనా నిన్న వచ్చిన బ్యాచ్ మాత్రం మనం చూసినంత మట్టికి పాత బ్యాచే. అంటే ఎప్పుడూ కూడా ప్లకార్డ్స్ పట్టుకుని జై జగన్ జై సీఎం అని నినాదాలు చేసేవాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళు లేరు. మీరు కావాలంటే వాళ్ళ ఆ వాయిస్లు కూడా సేమ్ వాయిస్లు మనం ఎప్పుడు వినేవి, అంటే కొత్తదనం ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ 2 అంశాలు. ఒకటి, ఆయన కోర్టుకు చెప్పినట్టుగా సిబిఐ కోర్టుకి నేను వస్తే రక్షణ ఇవ్వడం కష్టం అవుతుంది రాష్ట్ర ప్రభుత్వాలకి, 2 ప్రజలకు ఇబ్బంది అవుతుంది. ఆ అంశాన్ని ప్రూవ్ చేయటం కోసమే ఆయన అంతమంది జనాలను తెచ్చుకున్నాడా? అంటే స్వచ్ఛందంగా వచ్చినటువంటి అభిమానులు కాదు, అది జన సమీకరణ అంటారు. ఖచ్చితంగా, అందులో సందేహం అక్కర్లే మీకు. ఇక్కడ ఎవరు ఆయన్ని అభిమానించే వాళ్ళు ఎవరున్నారు? ఇప్పుడు కేసీఆర్ పరిస్థితే బాగలేదు. ఇప్పుడు ఒకవేళ కేసీఆర్ అధికారంలో ఉండుంటే అప్పుడు ఎవరు వచ్చినా కూడా సర్లే కేసీఆర్ మనుషులే వీళ్ళు, ప్లస్ జగన్ మీద అభిమానంతో వచ్చారనుకుంటాం. ఇవాళ కేటీఆర్ మనుషులు కాదు, కేసీఆర్ మనుషులు కాదు. ఇవాళ బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉందంటే మళ్ళీ బీఆర్ఎస్ని టీఆర్ఎస్గా మార్చాలా అనే ఆలోచనలో కేసీఆర్ ఆ డైలమాలో ఉన్నారని మనకు తెలుస్తుంది. అంటే పార్టీని మళ్ళీ ఏమనాలి పునరిది చేయాలా అనే ఒక ఇదిలో వాళ్ళు పడుతున్నారు. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే సో అందుకని ఇవాళ వచ్చిన వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు ఎవరు లేరండి. ఎప్పుడు కూడా 500, 1000, ఇదివరకు 500 ఇచ్చేవాళ్ళు, 500, 1000 ఇచ్చి వాళ్ళకి ఒక జే బ్రాండ్ ఒక మద్యం బాటిల్ ఇచ్చి తర్వాత ఒక బిర్యానీ పెట్టి ఈసారి వాళ్ళని అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చారు, ఎటు వచ్చి ఆంధ్ర నుంచి ఇక్కడ తరలించారు వాళ్ళది. ఇంకొక విషయం ఏంటంటే గమనించాల్సింది మీరు, ఇంతమంది వచ్చారు కదా, ఇప్పుడు నిజంగా అభిమానంతో వాళ్ళు వచ్చి ఉంటే అనుకుందాం, ఈ యలహంక వెళ్ళే వరకు కూడా వాళ్ళు కూడా ఉండాలి కదా. లెక్క ప్రకారం బేగంపేట ఎయిర్పోర్ట్లో ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి వీళ్ళందరూ ప్లకార్డ్స్ పట్టుకుని ఈవెన్ బేగంపేట ఎయిర్పోర్ట్లో కూడా రచ్చరచ్చ చేయడానికి ప్రయత్నించారు కదండి. తర్వాత మీకు ఈవెన్ లోటస్ పాండ్లో కూడా అదే జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయేటప్పుడు వీళ్ళందరూ వచ్చారా లేదా ఊహించండి మీరు. బేగంపేట ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డి 2 కార్లలో వచ్చాడు. పట్టుమని 2, 3 కూడా లేరు చెయ్యి ఊపిన వాళ్ళు ఆయనకి. అక్కడికి వచ్చిన వాళ్ళు అంటే వాళ్ళు వేరే పని మీద వచ్చి చెయ్యి ఊపారేమో. ఆయన ఒక్కడు దిగాడు కారు, సెక్యూరిటీ ఉన్నారు 4, 5. ఆయన కామ్గా వెళ్ళిపోయాడు. ఇది నిన్న జరిగింది బేగంపేట ఎయిర్పోర్ట్లో ఈ సీను. మీకు ఎక్కడైనా విజువల్స్ దొరికితే వేయండి. అంటే నేను అనేది ఏంటంటే నిజంగా అభిమానంతో వచ్చిన వాళ్ళైతే జగన్మోహన్ వెంటే ఉంటారు మొదటి నుంచి చివరి వరకు.
ఓకే. సో వాళ్ళు గంటకి ఇంత తీసుకొచ్చారో, ఇన్ని గంటలకి ఇంత తీసుకొచ్చారో, వాళ్ళ డ్యూటీ అయిపోయింది, అరిచేశారు, వాళ్ళని మళ్ళీ వెనక్కి పంపించేశారు. ఇది జరిగింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పర్యటన గురించి నిఘా వర్గాలు ఇచ్చినటువంటి రిపోర్ట్తో రేవంత్ రెడ్డి గారు ఊపిరి పీల్చుకోవడం ఏంటి అంటే, ఇక్కడ ఏదైనా జరగరాంది జరిగింది అనుకోండి, మీకు అర్థమైందా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని మీరు ఊహించలేరు. ఒక కోడికత్తి కావచ్చు, ఒక గులకరాయి సతీష్ కావచ్చు, ఏమైనా చేస్తాడు. ఇప్పుడు సిబిఐ మళ్ళా తను పిలవకుండా ఉండడం కోసం, నేను చెప్పాను మీకు, నేను వర్చువల్గా వస్తానని, వీడియోలో నేను కనిపిస్తానని, మీరు వినలేదు నా మాట, నాకు సెక్యూరిటీ ఇవ్వలేకపోయింది ప్రభుత్వం అని చెప్పించటానికి ఏదైనా డ్రామాలు ఆడితే అప్పుడు ఎవరికి అది చెడ్డ పేరు? ఈ రాష్ట్రానికేగా, హైదరాబాద్కేగా, తెలంగాణకేగా, రేవంత్ రెడ్డికేగా. అందుకని ఈయన వచ్చాడు, వెళ్ళాడు, అందుకని ఆయన ఊపిరి పీల్చుకున్నాడు. అంటే ఏమీ జరగరాంది జరగలేదు, ఈయన నాటకాలు ఆడలేదు, వచ్చాడు, కోర్టు అడిగింది ఏమైనా చెప్పుకోవాల్సిందని ఏమీ లేదన్నాడు. జడ్జి గారు ఆయన మొహం చూశాడు, సంతకం పెట్టాడు, వచ్చేసాడు. అంతకుముందు ఒక 20 నిమిషాలు, అరగంట వెయిట్ చేశాడు ఆయన. హీ హ్యాస్ టు వెయిట్, నో అదర్ గో. ఆ తర్వాత సునీత ఎదురుపడింది. సునీత వివేకానంద రెడ్డి గారి హత్యకి సంబంధించి దాని మీద ఆవిడ కోర్టుకు వచ్చారు. ఆవిడని చూసి కూడా పలకరించలేదు. ఆయన పాటికి ఆయన వెళ్ళిపోయాడు. అంటే నేను అనేది ఇప్పుడు మీకు అర్థమైంది కదా. అంటే జగన్మోహన్ రెడ్డి ఈ మనుషుల్ని జన సమీకరణ తప్ప ఎటువంటి నాటకాలు మిగతా వాడకుండా వెళ్ళిపోవటం వల్ల ఇవాళ రేవంత్ రెడ్డి ఊపిరి ఎందుకు పీల్చుకున్నాడంటే, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి, మళ్ళీ ఈ ఇంపాక్ట్ దాని మీద పడుతుంది. ప్రభుత్వం చేతకాంతనం ఏదైనా అన్నారనుకోండి, ఏదైనా జరగరాంది జరిగితే అనవసరంగా చెడ్డ పేరు తెలంగాణకి. నిన్న జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటంటే, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము, నేను ఎక్కడికి వచ్చినా, నేను ఎక్కడ అడుగు పెట్టినా ప్రతివాడు నన్ను గుర్తించాలి, నన్ను గౌరవించాలి, నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి, నా కోసం పడిగాపులు కాయాలి, నా వెంట పరిగెట్టాలి. అది ఆయన ఉద్దేశం. అంటే ఆయన అహంకారం అది. కాబట్టి అలా అంతటి అహంకారంలో కూడా నిన్న ఒక డ్రామాలేమీ లేకుండా, ఎటువంటి ఇది లేకుండా ఆయన వెళ్ళాడు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు నిఘా వర్గాలు ఇచ్చిన రిపోర్ట్ చూశాక, దాన్ని విన్నాక ఆయన ఊపిరి పీల్చుకున్నారు. ఓకే. నిన్న జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ వచ్చిన సందర్భంలో మీరు ఇందాక మాట్లాడినట్లుగా కేటీఆర్ గారు మరి జన సమీకరణ చేసి ఇక్కడ పంపించి ఉండొచ్చా అంటే ఏం చెప్తారు? అంటే కొంత మేర ఉండొచ్చేమో మనకు తెలియదు. అంటే ఇప్పుడు ఈ తాటిపర్తి చంద్రశేఖర్ కొంతమందిని తెచ్చుకున్నారు, తర్వాత ఈ జై జగన్ జై సీఎం బ్యాచ్ కొంత ఉంది, లోకల్గా ఆయన కూడా తీసుకొచ్చి ఉండొచ్చు. ఎందుకంటే జగన్ అంటే ఆయనకు చాలా ఇష్టం, ఇద్దరు కూడా ఒకే పంధాలో వెళ్తున్నారు. కాకపోతే అన్ఫార్చునేట్లీ నిన్న ఏం జరిగిందంటే, మరి ఆయన అరేంజ్ చేయగలిగారా లేరా అనేదానికి నిన్న గవర్నరు ఆయన విచారణకు ఆదేశం జారీ చేసింది, కేటీఆర్ని విచారించడానికి ఈ కార్ రేస్ వ్యవహారంలో. అంటే మనీ లాండరింగ్ జరిగిందని 55.88 లక్షలు ఎంతో. కాబట్టి మరి ఆ టెన్షన్లో ఉండి జనాల్ని పంపించలేదా, ఎటువంటి గందరగోళం సృష్టించడానికి కుదరలేదా అనేది మనకు తెలియట్లేదు. ఓకే. ఓకే అండి, థ్యాంక్ యూ.